తెనాలిలోని గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నాడు యువగణం పాదయాత్ర పేరుతో విద్యార్థులను కలిసి మీటింగులు పెట్టి మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఆ మాటలు నమ్మిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారికి ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే నేడు వారి నమ్మకాలని వమ్ము చేశారని ఆయన అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిని పలుమార్లు కలిసిన స్పందన లేకపోవటం వల్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు మేల్కొని వారిని కలిసి ఆ సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకుని ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ డిగ్రీ చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ సిస్టంలో అడ్మిషన్లు చేపట్టడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. వారికి నచ్చిన కాలేజీలో సీటు రాకపోవడంతో వారు విద్యను మధ్యలోనే ఆపేసే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కామన్ పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని వెంటనే రద్దు చేసి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు. అదేవిధంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి వారికి భరోసా కలిగించే విధంగా స్పందించాలని ఆయన కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు రవి, అఖిల్, తేజ తదితరులు పాల్గొన్నారు. శివ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఏదైతే జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామని గత యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చకపోతే, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని వెంటనే భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలని ఏఎస్ఎఫ్గా మేము మరింత పోరాటాలకు మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న మరీ ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. ఏవో చిన్న చితక పథకాలను వాళ్ళకి పెట్టి మేము విద్యార్థులను ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మరి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్లో జియో నెంబర్ 77 అనేది చాలా దారుణమైనటువంటిది. పీజీ చదువుకుంటున్న విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ జియో నెంబర్ 77ని తీసుకొచ్చి వాళ్ళని పొట్టను కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు జియో నెంబర్ 77ని రద్దు చేసి మీకు కాపాడతామని చెప్పారు. ఇంతవరకు ఆ జీవోని రద్దు చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. మరి ఏఐఎస్ఎఫ్గా పలుమార్లు మరి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి మరి అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు ర్యాలీకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.